వెల్కమ్ టు ఎల్వి క్రియేషన్స్. ఎల్వి క్రియేషన్స్లో ఈరోజు ఎంతో రుచికరమైన మరియు బలమైన రాగి లడ్డుని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోవాలి. స్టవ్ సిమ్లో ఉంచే చేయాలండి. ఇలా 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకున్న తర్వాత అందులోకి డ్రై ఫ్రూట్స్ని వేసి వాటిని దోరగా వేయించుకోవాలి. ఇక్కడ నేనైతే కాజు కిస్మిస్ తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ అనేది మీ ఇష్టం, ఏవైనా కూడా తీసుకోవచ్చు. ముందు కాజు వేసిన తర్వాత కిస్మిస్ వేయాలి, ఎందుకంటే కిస్మిస్ అనేది తొందరగా వేగిపోతుంది కాబట్టి ముందే కిస్మిస్ వేయడం వలన అవి మాడిపోతాయి అన్నమాట. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలోకి 2 కప్పుల రాగిపిండిని తీసుకోవాలి. రాగిపిండిని తీసుకున్న తర్వాత దాన్ని దోరగా వేయించుకోవాలి. అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. రాగిపిండి వేగినట్లు మనకి ఎలా అర్థమవుతుందంటే ఆ పచ్చివాసన అనేది పోయి రాగిపిండి వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి. అప్పుడు రాగిపిండి చక్కగా వేగిపోయినట్లే. పిండిని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ 2 టైమ్స్ వేసి ఇలా దోరగా వేయించుకోవాలి. రాగిపిండి చక్కగా వేగిపోయింది కాబట్టి ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి హాఫ్ వరకు రాగిపిండిని తీసుకోవాలండి. మనం 2 కప్పుల రాగిపిండి తీసుకున్నాం కాబట్టి 1 కప్పు బెల్లం పడుతుందన్నమాట. ఆ బెల్లాన్ని కూడా తురుముకుంటే మనకు 1 కప్పు సరిపోతుంది. అలాగే హాఫ్ వరకు మిక్సీ జార్లోకి రాగిపిండిని తీసుకొని అలాగే బెల్లాన్ని కూడా సగం వరకు తీసుకోవాలి. దీంతోపాటు ఇలాచీని కూడా మిక్సీ జార్లోనే వేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని మొత్తం ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కరిగించి తీసుకోవాలన్నమాట. కొద్ది కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఆ పిండి మొత్తం కలుపుకోవాలి. మనకి ఇలా లడ్డు చుడితే లడ్డు తయారవుతుంది కదా, అలా తయారయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల రాగిపిండి తీసుకున్నా కాబట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి పట్టిందండి. వీడియోలో చూపించిన విధంగా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనకు కావాల్సిన సైజులో లడ్డూలని చుట్టుకోవాలన్నమాట. ఈ లడ్డూలని పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టంతో తినొచ్చండి. చాలా బాగుంటాయి. ఆరోగ్యానికి ఆరోగ్యకరం, అలాగే రుచికి రుచి. లడ్డూలను మొత్తం ఇలా రెడీ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రాగి లడ్డూలు రెడీ. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.